Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇది ఎవరికి అనంటే how to pass, okay? Probability, stats and complex variables, okay? PSCV ఏంటంటే మనకి PSCV, okay? ఇది R22 వాళ్ళకి అండ్ R18 వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. There is no change, సిలబస్ సేమ్ ఉంది ఆల్మోస్ట్, ఓకే? ఎక్కడ డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఏంటి అని అంటే నేను చెప్తాను ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే. బేసిక్ ప్రాబబిలిటీ ఫస్ట్ యూనిట్ వచ్చేసి బేసిక్ ప్రాబబిలిటీ, ఓకే? మీకు ఇంకా ఈ యూనిట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా కావాలి అని అనుకుంటే మెంబర్స్ ఒకవేళ ఉంటే కనుక ఆ మెంబర్స్కి అందులో మనకి ఎక్కడ రిపీట్ అవుతుంది యూనిట్ చెప్తాను. ఆ హౌ టు పాస్లో కూడా చూసుకోండి ఇంకా క్లారిటీ కావాలంటే. దిస్ ఇస్ హౌ టు పాస్ అండ్ లాస్ట్ మినిట్ హెల్ప్. మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి బేసిక్ ప్రాబబిలిటీ. ఈ బేసిక్ ప్రాబబిలిటీలో మనకి ప్రాబబిలిటీ స్పేసెస్ అని అంటే ఏంటిది, ఈవెంట్ అంటే ఏంటిది, శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ, and what is the random variable, what is the continuous random variable and what is the discrete random variable. ఇక్కడ డామ్ షూర్ క్వశ్చన్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటి అని అంటే డిస్క్రీట్ బేస్ థీరం కూడా ఉందండి. బేస్ థీరం మీద ప్రాబ్లం షార్ట్ వస్తుంది. దీని మీద లేటెస్ట్ 2 వీడియోస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి చెక్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ థీరం కూడా చూసుకోండి. నాట్ ఓన్లీ థీరం మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఓకే? ఇది షార్ట్ ఇందులో నుంచి రావచ్చు. అండ్ ఇంకా డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే అది ఒక ఫంక్షన్ ఇస్తాడు, fx is equal to k e to the power of minus x if is x greater than 0 it is 0 otherwise అని ఇస్తారు, ఓకే? ఇలా అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఇఫ్ ద వేరియబుల్ ఈజ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ దెన్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ దిస్ అయినప్పుడు ఏం కనుక్కోమంటారంటే షార్ట్లో అడిగితే కనుక కే అడగొచ్చు, ఓకే? అండ్ లాంగ్లో డామ్ షూర్ వస్తుంది. ఒకటి కే కనుక్కోండి, ఇక్కడ ఏ వేరియబుల్ ఉంటుంది, ఏ ఉంటే ఏ, అండ్ ఇంకొకటి మీన్ కనుక్కోండి, అండ్ ఇంకొకటి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. దీన్నే ఇదే క్వశ్చన్కి రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే హౌ టు పాస్ ఎంఎస్ఎఫ్ యూనిట్ 2 ఆర్ హౌ టు పాస్ కోసం యూనిట్ 1 ఉంది, అక్కడ కూడా ఇచ్చాను వీటి మీద ప్రాబ్లమ్స్ ఏవేవి రిపీట్ అవుతున్నాయి అనేసి. లేదంటే మన ప్లేలిస్టులో అండ్ లేటెస్ట్ అప్లోడ్స్లో కూడా ఈ వీడియోస్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్కి రిలేటెడ్, అవి చూసుకోండి. పక్కా షార్ట్ నాకు తెలిసి రెండిట్లో నుంచి మీకు 10 మార్క్స్ స్కోర్ అయిపోతాయి, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ వీటితో పాటు స్మాల్ డెఫినేషన్స్ కూడా చూసుకోండి. నార్మల్ ప్రాబబిలిటీ ఇచ్చి మీన్ వేరియన్స్ కనుక్కోవాలంటే ఎలానో మన ఫస్ట్ యూనిట్లో చెప్పాము. బట్ ఈ 2 క్వశ్చన్స్ ఎవ్వరూ మిస్ చేయొద్దు. ఒకటి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో ఇచ్చినప్పుడు ఈ 3 కాకుండా ఇంకొకటి ఎలా అడుగుతారంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 1 less than 2 ఈ విధంగా. లేదా నార్మల్ ప్రాబబిలిటీ మీన్ వేరియన్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇలాంటి ప్రాబ్లమ్స్, ఓకేనా? ఇది ఫస్ట్ యూనిట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇందులో చూడండి నేను ఒక ప్రాబ్లం చెప్తాను, అది షార్ట్ వస్తుంది. వాటితో పాటు ఇంకా వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు ఇందాక బేస్ థీరం ఎలా అయితే కంపల్సరీ చదవాలో అదేవిధంగా ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మీకు. బైనామియల్, పాయిజన్, నార్మల్. ఇక్కడ వీటి మీద ఎలా అడుగుతారు చెప్తాను. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో అండ్ పాయిజన్ అండ్ నార్మల్లో ఈ మూడిట్లో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద మీన్, వేరియన్స్ లేదంటే స్టాండర్డ్ డీవియేషన్, వాటి ప్రూఫ్ ఇచ్చాను. షార్ట్ అది తెలుసు కదా, ఈఎక్స్ మైనస్ ఈఎక్స్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఇలాంటి ప్రూఫ్స్ ఇచ్చాను. వాటి మీద చెప్పాను ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయిందని. ఈ మూడిట్లో నుంచి మీన్ వేరియన్స్ ఫైండ్ ద అంటే వాటి యొక్క ప్రూఫ్, మీన్ వేరియన్స్ యొక్క ప్రూఫ్ వచ్చే పాసిబిలిటీస్ ఉంది. అదే కాకుండా ఒక క్వశ్చన్ పక్కా రిపీట్ అవుతుంది. ఎలా అంటే మీ 1/3 అండ్ సమ్ 2, 1/3 ఆర్ mean and variance. Find the probability
by using the binomial find the probability of some value ఇస్తారు. నేను చెప్తాను చూడండి. find the probability ఆర్ లేదు అని అంటే మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఈ మీన్ వేరియన్స్ ఇచ్చేసి బైనామియల్ యూజ్ చేయండి, పాయిజన్ యూజ్ చేయండి అనే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంది. లేదు ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ 0 ఆర్ 1 వాల్యూ లైస్ ఇన్ బిట్వీన్ 3 to 4 ఇలాంటి క్వశ్చన్స్ ఈ రెండిట్లో నుంచి షోర్ షార్ట్ వస్తుంది, పక్కా వస్తుంది. లాంగ్ అండ్ షార్ట్. ఒకటేమో మీన్ వేరియన్స్ వీటి మీద ప్రూఫ్స్ చేయమని అడుగుతారు, ఇంకొకటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతారు. ఇది వర్డ్లో. నెంబర్ ప్రాబ్లమ్స్ ఐ మీన్ టేబుల్ ఇచ్చేసి మనకి టేబుల్ నుంచి మనము ఫ్రీక్వెన్స్ ఈ వాల్యూస్ ఇస్తారు, దీని నుంచి మీన్ కనుక్కుంటాం, వేరియన్స్ కనుక్కుంటాం. ఓకే, అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. బైనామియల్, పాయిజన్. ఇంకా నార్మల్కి వచ్చేసరికి ఏంటంటే మీరు పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఏంటిది అని అంటే ఒకసారి ఏరియా ఇస్తాడు, ఫైండ్ ఏరియా అంటారు, బట్ ఆ ప్రాబ్లం నేను చెప్తాను. అక్కడ మనకి మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఏ విధంగా కనుక్కుంటాం, బైనామియల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ యూస్ చేసి అదొక మెథడ్. అండ్ పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మనకి అప్పుడు ఏరియాలో ఉంటుంది, మీన్ వేరియన్స్ ఇవ్వరు, అప్పుడు మనం మీన్ వేరియన్స్ కనుక్కోవాలి. ఓకే, దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే టేబుల్ని ఇక్కడ ఆపోజిట్గా చూస్తాం. ఈ రెండింటి మీద షోర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, వీటి మీద. ఇవి చూసుకుంటే నాకు తెలిసి ఈ యూనిట్ ఇందులో మీకు ఇంకా నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇదంతా అవసరమేం లేదు, చూసుకుంటే చూసుకోండి. అండ్ వీటితో పాటు ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ వీటితో పాటు మీరు ఏం చేస్తారంటే టేబుల్ అనేది వాళ్ళ ఎగ్జామ్లో ప్రొవైడ్ చేస్తారు, లేదంటే అక్కడ ఎగ్జామినర్ అడిగితే ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి మీకు ఇస్తారు. అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, మీకు ఏ టేబుల్ కావాలంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, లేదా మీ బ్యాగ్లో ఉంటే వాళ్ళని అడిగి తీసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ అవర్ థర్డ్ యూనిట్ చూడండి. థర్డ్ యూనిట్ వచ్చేసి ఎస్టిమేషన్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. మీరు పిఎస్సివి చదివే వాళ్ళు, నాకు తెలిసి స్టాట్స్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఫస్ట్ 4th యూనిట్ చదవండి, తర్వాత 1 చదవండి, తర్వాత 2 చదవండి. ఆ ఆర్డర్ కూడా చెప్తారు వీడియో లాస్ట్లో. ఈ థర్డ్ యూనిట్ మాత్రం ఎస్టిమేషన్స్ నేను చెప్పలేదు. అండ్ ఎస్టిమేషన్స్లో ఏంటంటే మీరు పాయింట్ ఎస్టిమేషన్, ఇంటర్వెల్ ఎస్టిమేషన్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అవన్నీ ఉంటాయి. అది చాలా కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఐడెంటిఫికేషన్. నాకు తెలిసి ఇందులో సింపుల్గా హాఫ్ చదువుకొని వెళ్ళండి. అదేంటిదంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ మీద మన దగ్గర 14 వీడియోస్ ఉన్నాయి, అందులో చాలా క్లియర్గా చెప్పాను. ఏంటి అని అంటే టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, ఓకే, అండ్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, అండ్ టీ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్ ఇస్తే ఏంటి, అండ్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఇస్తే ఏంటి. అంటే మనకు స్మాల్ శాంపుల్, లార్జ్ శాంపుల్ అని 2 డివైడ్ చేసాము. తర్వాత జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అండ్ జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, ఓకే, అండ్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఈ 4 చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఇందులో అండ్ ఏమైనా యాడ్ చేశారా మీకు? ఓకే, ఇవి చూసుకొని పోతే షార్ట్ ఇక్కడ నుంచి మీకు లాంగ్ కవర్ అయిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా. అండ్ లాస్ట్ మినిట్లో టెన్షన్ పడి ఎర్రర్స్ అవన్నీ చూసుకోకండి, బాగా వచ్చిన వాళ్ళైతే చూసుకోండి. నెక్స్ట్ కాంప్లెక్స్ వేరియబుల్స్ చూడండి. ఈ యూనిట్ మీరు అస్సలు వదిలిపెట్టద్దు. మీకు కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్ అని ఉంది, రమారెడ్డి ప్లేలిస్ట్లో మాత్రం కాంప్లెక్స్ వేరియబుల్స్ అని ఉంటుంది, చెక్ చేసుకోండి ప్లేలిస్ట్కి వెళ్ళి. వీలైతే వీటి యొక్క వీడియోస్ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ అనేవి కింద ఇస్తాను. వీటితో పాటు దీని ముందు కొన్ని హౌ టు పాస్లు ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తాను. అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా యాడ్ చేస్తాను. కాంప్లెక్స్ వేరియబుల్స్లో మీకు పక్కా క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే కంపల్సరీ సిఆర్ ఈక్వేషన్స్. మీకు ప్రూఫ్ ఉందా అండి? మెకానికల్ వాళ్ళకి సిఆర్ ఈక్వేషన్స్ వితౌట్ ప్రూఫే ఉంది, దాని మీద ఎలా అడుగుతారో చెప్తాను. అండ్ అనలిటికల్ ఫంక్షన్ షూర్ షార్ట్, ఈ 2 ఒకటే చెప్తాను. అండ్ హార్మోనిక్ ఒకటి,
కాంజుగేట్ హార్మోనిక్. ఓకే, ఈ హార్మోనిక్ కాంజుగేట్ హార్మోనిక్ ఏ విధంగా కనుక్కుంటాం? షూర్ షార్ట్ సిఆర్. వాట్ ఆర్ ద సిఆర్ ఈక్వేషన్స్ అని అడుగుతారు, జస్ట్ స్టేట్మెంట్ అడుగుతారు. కాచీస్ రీమాన్ ఈక్వేషన్స్ అంటాం వీటినే. అనలిటికల్ ఫంక్షన్. వాట్ ఈస్ ద అనలిటికల్ ఫంక్షన్? ఒక ప్రాబ్లం ఇచ్చేసి దిస్ ఇస్ అనలిటికల్ ఆర్ నాట్ అని అడుగుతారు. అంటే ఏంటి అని అంటే అది కనుక సిఆర్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తే అనలిటిక్ ఫంక్షన్ అంటాం. ఈ రెండింటి మీద షూర్ షార్ట్ నేను 5 to 10 మార్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ 7 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. ఓకే, అండ్ హార్మోనిక్ అంటే ఏంటి? కాంజుగేట్ హార్మోనిక్. ఇది తెలిస్తే మీకు సరిపోతుంది. ఇవి ఈజీగా ఇవి ఒకటి చైన్ లింక్, ప్రతి ఒక్కటి చూసుకోండి. హార్మోనిక్ కాంజుగేట్ హార్మోనిక్ నుంచి కూడా రావచ్చు పక్కా. అండ్ వీటితో పాటు ఒకటి ఏంటంటే రియల్ పార్ట్ ఇచ్చేసి ఫైండ్ ఇమాజినరీ పార్ట్ అంటారు. ఒక అనలిటికల్ ఫంక్షన్ యొక్క రియల్ పార్ట్ ఇచ్చి ఇమాజినరీ కనుక్కోమంటారు. అండ్ ఇమాజినరీ ఇచ్చేసి రియల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా? అండ్ ఇంకా ఏముంది మీ సిలబస్లో? హార్మోనిక్ కాంజుగేట్ హార్మోనిక్. ఓకే, వాటి ప్రాపర్టీస్. ఇంకొకటి ఏంటంటే మీకు కొత్తగా యాడ్ చేశారు. ఎవరికి కొంతమందికి ఉండేమో చూసుకోండి. R1 వాళ్ళు, R22 వాళ్ళకైతే కన్ఫార్మల్ మ్యాపింగ్ అండ్ మొబియస్ ట్రాన్స్ఫర్మేషన్ యాడ్ చేశారు. అది మన దాంట్లో లేదు, బట్ అందులో నుంచి కన్ఫార్మల్ మ్యాపింగ్ మొబియస్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఒక క్వశ్చన్. ఏంటిది? కన్ఫార్మల్. చూసుకుంటే వెరీ ఈజీ అండి ఇది. కన్ఫార్మల్ మ్యాపింగ్ మొబియస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇందులో నుంచి ఒక బిట్ వస్తుంది మనకి. ఓకేనా? కంపల్సరీ. అంటే మీరు నాకు ఏది రాదు అన్న వాళ్ళు అట్లీస్ట్ ఈ 4 టాపిక్స్ చూసుకోండి. సిఆర్ ఈక్వేషన్స్ ఏంటి, అనలిటికల్ ఫంక్షన్ ఏంటి, హార్మోనిక్ ఏంటి, కాంజుగేట్ హార్మోనిక్. మిల్నే థామ్సన్ ఎప్పుడు యూజ్ చేస్తాము వీటిలో, అవి కూడా చెప్పాను. మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసుకోండి చాలు. 10 మార్క్స్ పక్కా వస్తాయి. టైం ఇంకా ఉంటే కన్ఫార్మల్ మ్యాపింగ్ మొబియస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూసుకోండి. జస్ట్ డెఫినేషన్స్ అయిన అట్లీస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఎలా అడుగుతారు అని అంటే నేను కొన్ని షార్ట్ చెప్తాను. మీకు టైంని బట్టి మీరు షెడ్యూల్ చేసుకోండి. ఒకటి లైన్ ఇంటిగ్రల్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ నేను చాలా క్లియర్గా చెప్పాను, లేకపోతే మన వెక్టర్ ఇంటిగ్రేషన్ ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి. ఈ రెండిట్లో నుంచి అయితే పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. కాచీస్ థీరం ఉంది, ఇది ఒకటి ప్రూఫ్ ఉంది. ఓకే, అండ్ విత్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. చాలా సింపుల్గా ఉంటాయి. 2 మార్క్స్లో అండ్ 1 మార్క్లో అడుగుతారు. కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా, ఇదేమో నార్మల్ థీరము, ఇది n పవర్ ఉంటే ఏంటి అనేది ఇంటిగ్రల్ ఫార్ములా. దీని మీద షార్ట్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇవి 2 చూసుకోండి. ఇది థీరం కూడా చూసుకోండి. ఇది ఒక్కటి మాత్రం, ఇంకెక్కడ థీరం లేదు. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది 5 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రెసిడ్యూ అంటే ఏంటి, రెసిడ్యూ క్లాస్ అంటే ఏంటి, కాచీస్ రెసిడ్యూ థీరం స్టేట్మెంట్ చూసుకోండి. ఆ థీరం స్టేట్మెంట్ వస్తేనే కాచీస్ రెసిడ్యూ మీద ప్రాబ్లమ్స్. ఇక్కడ నుంచి షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి ఎప్పుడు మిస్ చేయొద్దు. ఇవి రెండు. అండ్ కొంతమంది టఫ్ అనుకున్న వాళ్ళు వదిలేయండి. బాగా చదివే వాళ్ళు ఉంటే టేలర్ సిరీస్, లారెన్స్ సిరీస్, సింగులారిటీ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, బట్ కొంచెం లెంతీ ఉంటుంది. ఓకే, మీరు వీటితో పాటు జీరో ఆఫ్ అనలిటికల్ ఫంక్షన్, 1 సెకండ్, జీరో ఆఫ్ అనలిటికల్ ఫంక్షన్ అంటే ఏంటో చూసుకోండి, సరిపోతుంది. నాకు తెలిసి రెసిడ్యూ మీద ఒకటి, కాచీస్ రెండిట్లో ఒకటి రావచ్చు, 2 రావచ్చు, లైన్ ఇంటిగ్రల్ అండ్ ఇక్కడ నుంచి ఒకటి. ఈ విధంగా మీకు ఏది ఈజీ ఉంటే అది. బట్ నేను చెప్పేది ఏంటంటే రెసిడ్యూ, కాచీస్ రెసిడ్యూ ప్రాబ్లం, కాచీస్ థీరం, కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా అస్సలు వదిలిపెట్టొద్దు. మన ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బెటా. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఈ వీడియోని మాత్రం అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో అండ్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఫాలో అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో వేయండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే కనుక అది మనకి మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.